దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. దైవవాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని కృప మీకు మీ కుటుంబానికి తోడై ఉండాలని, దేవుని ఆశీర్వాదాలతో నింపబడాలని మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాం. అందరూ బాగున్నారు కదా. దేవుడే తన యొక్క క్షేమముతో మనలందరినీ నింపునుగాక. ఆమె ఈరోజు దేవుని యొక్క వాక్యం నిమిత్తం నిర్గమకాండము 8వ అధ్యాయము 28వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందుకు ఫరో, మీరు అరణ్యములో మీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు మిమ్మల్ని పోనిచ్చేదను, కానీ దూరం పోవద్దు, మరియు నా కొరకు వేడుకొనుడనెను. ఆమె ఒక శోధన వచ్చింది ఫరోకు. వెంటనే ఏమంటున్నాడంటే మోషేని పిలిచి, మీరు వెళ్ళండి, దేవుని ఆరాధన చేసుకోండి, నేను పంపిస్తాను, కానీ దూరం వెళ్ళొద్దు, నా కొరకు వేడుకోండి అంటున్నాడు. మీరు ఆలోచించేయండి, ఇప్పుడు ఫరోకి శత్రువులు ఉన్న వాళ్ళు ఎవరు? మోషే, అహరోను, ఇశ్రాయేల్ ప్రజలే కదా. వాళ్ళ మీదే కదా పగ తీర్చుకుంటున్నాడు. ఇప్పుడు వాళ్ళని పంపడం ఇష్టం లేదు కదా. ఇప్పుడు మోషే నమ్మిన దేవుడు అంటే కదా ఫరో కోపం. మరి ఆ ఫరో అంటాడు, మీరు వెళ్ళి ఆరాధన చేసుకోండి, కానీ దూరం వెళ్ళొద్దు, నా కొరకు వేడుకొనుడు అంటున్నాడండి. ఇప్పుడు మోషే, అహరోనులు ఫరో కొరకు ఎందుకు వేడుకోవాలి? ఆ మాట అసలు ఫరో ఎలా అడగగలుగుతున్నాడండి? అంటే ఫరోకి అర్థమైపోయింది కదా, మాకెన్నో దేవతలు దేవుళ్ళు ఉన్నప్పటికీ, మాకెంతోమంది మంత్రగాళ్ళు శకునగాండ్రు ఉన్నప్పటికీ, మోషే నమ్మిన దేవుడు, అహరోను నమ్మిన దేవుడు, వానిలో ఏదో సామర్థ్యం ఉంది, ఆ దేవునిలో ఏదో శక్తి ఉంది అని ఫరోకి అర్థమైందండి. ఎందరో వాళ్ళకి ఐగుప్తు దేశం అంటే అప్పటికే మరి చాలా పేరుగాంచిన దేశం. చూడండి, ఆ మంత్రగాళ్ళు, ఆ యొక్క శకునగాండ్రు ఎన్నో అద్భుతాలు చేశారు. వాళ్ళు మతపరంగా గొప్ప పాండిత్యం కలిగిన వాళ్ళే వాళ్ళు. కానీ ఫరోకి అర్థమైంది, ఎన్నున్నా మోషే నమ్మిన యెహోవా, అహరోను నమ్మిన యెహోవా, వారిని మించినటువంటి సామర్థ్యం లేదు, నా కొరకు వేడుకోండి అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును. ఎంత సంతోషం అంటే అంత సంతోషం. ఈరోజు మనం నమ్మిన దేవుడు అంత గొప్ప దేవుడు అండి. మనం నమ్మిన దేవుడు అంత సామర్థ్యం కలిగిన దేవుడు. ప్రతి మోకాళ్ళు కూడా ఆయన నామములు వంగిపోద్దండి. ప్రతి నాలుక ఆయన నామాన్ని ఒప్పుకుంటుందండి. ఫరో లాంటి వాడే నా కొరకు వేడుకోండి అని అడుగుతున్నాడండి. నిజమే, మనం దేవుడిని వేడుకుంటే దేవుడు ఏ కార్యమైనా చేయగలడు. ఇప్పుడు చూడండి, అప్పుడు దాకా కఠిన తెరుచుకున్నటువంటి ఫరో పంపిస్తాను అంటున్నాడు. ఇప్పుడు దిగొచ్చాడు. ఇప్పుడు ఎందుకంటే దేవుడు అన్ని కార్యాలు చేశాడు. నేను చెప్తున్నా, ఈరోజు మీరు ఆలకించండి. ఎవరైతే కఠినపరుచుకుంటున్నారో, మీకు విరోధంగా రేగుతున్నారో, వాళ్ళు దిగొస్తారు. దేవుడు అట్టి కార్యం చేయబోతున్నాడు. మీరు ఆ దేవుణ్ణి పట్టుకోగలిగితే, దేవునిలో మీరు నడవగలిగితే, మోషే, అహరోనులు నమ్మిన దేవుణ్ణి మనం ఆరాధన చేయగలిగితే గొప్ప కార్యాలు మనం చూస్తాం. కాబట్టి ఈరోజు మనం నమ్మిన దేవుడు శక్తి కలిగిన దేవుడు, మనం ప్రార్థించే దేవుడు శక్తి కలిగిన దేవుడు. ఎంతటి వారు మన ముందు నిలబడిన మనదే విజయం, మనదే సామర్థ్యం, మనదే గొప్ప శక్తి. కాబట్టి దేవుని యందు విశ్వాసంతో మనం సాగిపోదాం. ఆ దేవుడు మనకి తప్పక సహాయం చేయబోతున్నాడు. ఫరో కూడా లోబడి కిందకి దిగి రాబోతా ఉన్నారు. ఆమె నీకు విరోధం ఉన్న ఫరోలు ఎంతమంది అయినా, ఎవరైనా, ఏ సమస్య అయినా సరే, ఫరో లాంటి శక్తి వంగిపోబోతూ ఉంది, లోబడబోతూ ఉంది. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆమె నీకు దేవుని కృప సమృద్ధిగా తోడై ఉండనుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవానికి వందనాలు తండ్రి. ఈరోజు మీరు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్కరి హృదయంలో స్థిరపరచండి, బలపరచండి. నీ కొరకు నమ్మకంగా బిడలు నిలబడి భాగ్యం దయచేయండి. అయ్యా, మీ శక్తి, మీలో ఉన్నటువంటి ప్రభావాన్ని గ్రహించు కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో దీవించి అడుగుచున్నాం తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప మనందరికీ తోడై కాపాడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.